కుబేరా మూవీ చూశారు కదా. డబ్బున్నోళ్ళంతా ఇట్లాగే ఉంటారు అంటారేమో. అలా లేదండి. ప్రపంచం అందరూ అలా లేరు. కొంతమంది డబ్బున్నోళ్ళ గురించి తెలుసుకోవాలి. బిల్ గేట్స్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. జస్ట్ 1% మాత్రమే నా పిల్లలకి ఇస్తాను, మిగిలింది మొత్తం దాతృత్వ కార్యక్రమాలకి పేదలకు పనిచేస్తాను అన్నాడు కదండి. ఆయనే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారండి. కెవిన్ డ్యూరాంట్, గూగుల్ చేయొచ్చు. బాగా సంపాదించే బాస్కెట్బాల్ ప్లేయర్ అండి. వయసు 36, కానీ $600 మిలియన్ ఆస్తుంది. చాలా సాదా సీదా ఫ్లాట్లో ఉంటాడండి. సాదా సీదాగా ఉంటాడు. ఈ డబ్బంతా ఏం చేస్తాడు, పట్టుకుపోతాడా అని డౌట్ రావచ్చు, చెప్తాను. ఇంకా రెండో ఆయన డేంజల్ వాషింగ్టన్. ఒక 15 సంవత్సరాలుగా, ఈ మధ్య కాదులేండి, ఇంతకుముందు హయ్యెస్ట్ రెమ్యునేషన్ ఉన్న ఆర్టిస్ట్ ఎవరు హాలీవుడ్లో అంటే ఆయనే. ఆయన ఆస్తి కూడా అంతే అండి. $300 మిలియన్ దాకా ఆస్తుంది. ఆయన కూడా చాలా సాదా సీదాగా ఉంటాడు. అంటే ఇలాంటి వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలండి. డబ్బు ఎందుకు సంపాదిస్తున్నాం అనేది వీళ్ళు చేస్తున్న పనులు చూస్తే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుందేమో. డేంజల్ వాషింగ్టన్ దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువు ఏంటో తెలుసా? వాళ్ళ ఆవిడ ఎప్పుడో 30 ఏళ్ల కిందట ఓ వాచ్ ఇచ్చిందంటండి. అదే అంటాడండి. అంటే ఎంత సాదాగా సీదాగా ఉంటాడనేది మీకు అర్థమైపోయింది కదా. ఏదో పాత కారులో తిరుగుతూ ఉంటాడు. మరి ఏం చేస్తున్నాడు ఈ ఆస్తి అంతా అంటే, నల్లజాతి పిల్లల చదువు ఖర్చు పెట్టేస్తూ ఉంటాడండి. ప్రతి బర్త్డేకి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇక ఆఫ్రికాలో ఎన్నో ఆసుపత్రులు అయితే కట్టించాడండి. ఇవే కాదు, కోవిడ్లో అయితే ఆల్మోస్ట్ అలా ఒక 30-40 విమానాల నిండా ఈ సామాన్ వేసి కోవిడ్కి ఆ మందులు గట్రా అవన్నీ వేసి ఆ దేశాలు పంపించాడు డేంజల్ వాషింగ్టన్. ఇక కెవిన్ డ్యూరాంట్ స్టోరీ ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి. ఈయన చిన్నప్పుడే పాపం చాలా బాధలు పడ్డాడండి. పార్ట్ టైం పని చేసుకున్నాడు, మానసిక సమస్యలు ఎదుర్కొన్నాడు. కానీ సక్సెస్ఫుల్ బాస్కెట్బాల్ ప్లేయర్ అయ్యాడు కదా. ప్రపంచవ్యాప్తంగా బాస్కెట్బాల్ని ప్రమోట్ చేస్తూ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాడండి. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే నేరుగా కాకపోయినా రకరకాల చారిటబుల్ ఫౌండేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ ద్వారా సాయం చేస్తున్నాడండి. ఇక బాస్కెట్బాల్ గేమ్కి అవసరమైనటువంటి కోచింగ్ కానీ ఇలాంటివి ఎవరైతే ఇస్తున్నారో, అంటే ఆ బాస్కెట్బాల్ ద్వారానే కదా ఇంత గొప్పవాడయ్యాడు. ఆ రుణాన్ని కూడా అట్లా తీర్చుకుంటున్నాడు. ఫైనల్గా ఒక మాట చెప్తారండి ఇద్దరు కూడా, డబ్బు బ్యాంకులోనో జేబులోనో ఇంకో చోట ఉంటే మురిగిపోతుంది, కరెక్ట్గా ఖర్చు పెడితే దాని విలువ తెలుస్తుంది అంటారండి. నిజమే కదా. కష్టం విలువ తెలిసిన వాళ్ళు కాబట్టే కష్టపడి సంపాదించుకున్నారు. ఇంకొకరు కష్టంలో ఉంటే ఈ కష్టపడి సంపాదించిన డబ్బుని వాళ్ళ కష్టం పోగొట్టడానికి వాడుతున్నారు. మీరేమంటారు? వీళ్ళ స్టోరీస్ మీకు ఎలా అనిపించినాయి? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. దయచేసి ఫాలో అవుతూ ఉండండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.